హలో ఫ్రెండ్స్ అందరికీ తమ్నైల్‌లో చెప్పినట్టు ఏంటి ఆ మిస్టేక్ అనేది నేను లాస్ట్‌లో చెప్పాను. లాస్ట్ వరకు వాచ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్ అందరికీ బిలేటెడ్ శ్రీరామనవమి లాగ్ అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సారీ ఫర్ ద లేట్. యాక్చువల్లీ లేట్ అయిపోయింది వీడియో అనేది. నాకు కుదరలేదు ఎడిట్ చేయడానికి. సో నేను ఎర్లీ మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇట్లా గుమ్మానికి అయితే మామిడాకులు పెట్టాను. నేను కొంచెం తక్కువ పెట్టానండి. మళ్ళీ మా హస్బెండ్ అయితే ఇంకొంచెం యాడ్ చేశారు. నేను ఆ షూట్ తీయలేదు. సో నేను ఫస్ట్ ఏదైతే పెట్టానో అదే తీసాను అనమాట. ఇంకా తర్వాత రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాను. నేను ఒక 4 గ్లాసెస్ రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాను. ఒకటేసారి పులిహోరకు కూడా అయితే నేను అన్నాన్ని వండుకుంటున్నాను అనమాట. పక్కనే సాంబార్ చేద్దామని చెప్పి సాంబార్కి పప్పు అయితే ఉడకపెట్టేసాను. ఇంకా ఆ తర్వాత ఈ మధ్యలో ఈ గ్యాప్లో రైస్ అలాగే పప్పు ఈ రెండు అవుతున్న గ్యాప్లో నేనైతే వడపప్పునైతే తయారు చేసేసుకున్నానండి. వడపప్పు మీకు తెలుసు కదా, నేను కొంచెం బల్క్లో తీసుకుని అలాగే వడపప్పు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మీకు చూపించాను ఆల్రెడీ బిఫోర్ వీడియోలో. కొబ్బరి, మామిడికాయ అలాగే బెల్లం వేసి వడపప్పులో అయితే వేసేసి ప్రసాదం రెడీ అయిపోయింది. ఇంకా పక్కన పానకం రెడీ చేసుకున్నాను. ఇంకా సాంబార్కి అయితే ఇక్కడ నేను మునక్కాయ, బెండకాయ, దొండకాయ ఇంకా సాంబార్కి ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ అయితే నేను యాడ్ చేసేసుకున్నాను అనమాట. యాడ్ చేసేసుకొని ఆ రోజైతే సింపుల్ మెనూ అనమాట. సాంబారు తయారు చేసేసుకున్నాను. అలాగే ఇంకా ఈరోజు స్పెషల్ వచ్చేసి నేనైతే మామిడికాయ పులిహోర చేశాను. మామిడికాయ పులిహోర శ్రీరామనవమి కదా, అందుకని చెప్పి రొటీన్గా కాకుండా మామిడికాయ పులిహోర అయితే చేసేసుకున్నాను అనమాట. తాలింపు పెట్టేసి మామిడికాయని అయితే తురిమి అందులో వేసేసాను. ఈలోపు సాంబార్ కూడా అయిపోతుంది. కూరగాయలన్నీ మగ్గిపోయినాయి. కూరగాయలు మగ్గిపోయినాయి అని చెప్పి నేను ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్నాను కదా, కందిపప్పును అయితే యాడ్ చేసేసుకున్నాను. కందిపప్పు యాడ్ చేసుకొని సాంబార్ మసాలా అలాగే ఉప్పు, కారము, చింతపండు పులుపు అయితే యాడ్ చేశాను. ఇంకా పులిహోరకి అయితే ముందే పల్లీలన్నీ వేపేసి ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాను. అంటే పులిహోర ఏ గిన్నెలో అయితే కలుపుతానో ఆ గిన్నెలో అయితే పల్లీలు తీసేసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసేసి ఇంకా మామిడికాయ తురిమేసాం కదా, అది వేసేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసి ఇంకా కరివేపాకు అవన్నీ యాడ్ చేసేసాను. ఈలోపు వైట్ రైస్ అయితే తీసి బౌల్లో వేసుకుంటున్నాను అనమాట. ఇంక మొత్తం కలిపేసి పులిహోర అయితే నేను తయారు చేసేసుకున్నాను. ఈలోపు సాంబార్ కూడా నాకు రెడీ అయిపోయింది. అన్నీ ఆఫ్ వేస్తున్నాను. ఇంకా ఈలోపు ఈ గ్యాప్లో టైం అయిపోతుందని చెప్పి ఆయన అయితే పూజ స్టార్ట్ చేసేసారు. ఆ తర్వాత మధ్యలో కూడా నేను వెళ్ళి జాయిన్ అయిపోయాను అనమాట. మీన్వైల్ మా హస్బెండ్ అయితే పూజ చేస్తారండి. పూలు పెట్టేసి దేవుడికి మామిడాకులు పెట్టేసాము. అలాగే మనం తయారు చేసుకున్న ప్రసాదాలు పెట్టేసాము. కొబ్బరికాయ కొట్టేసాడు. ధూపం కంపల్సరిగా పెట్టాలి కదా శ్రీరామనవమి రోజు. కడ్డీలు ముట్టించేసారు, ధూపం పెట్టారు. అలాగే మనము ఇంకా ఏం చేసామంటే ఇక్కడ ఫుడ్ మిస్టేక్ ఏంటంటే మనము దేవుడికి ప్రసాదం పెట్టేటప్పుడు మనం కంపల్సరిగా ఫుడ్ అస్సలు టేస్ట్ చేయకూడదండి. ఫుడ్ అసలు టేస్ట్ చేయకూడదు. మనం చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే అందులో ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అని చెప్పి చూస్తాము. అట్లయితే చూడకూడదు. అంటే వడపప్పు, ప్రసాదం ఇవన్నీ పెట్టేస్తాం కానీ సాంబారు, వైట్ రైస్ కాకుండా సాంబారు ఇవన్నీ మనం దేవుడికి పెడతాం కదా. చట్నీ చేసినా కానీ ఏం చేసినా కానీ మనమైతే ప్రసాదం దేవుడికి సమర్పించాల్సిన ఏ వస్తువులోనూ మనమైతే అసలు టేస్ట్ చేయకూడదండి. ఇదివరకు నాకు తెలియక టేస్ట్ చేశాను. తర్వాత తెలుసుకున్నాక ఏంటంటే దేవుడు తిన్న తర్వాతే మనం తినాలి. అందుకని చెప్పి మనం ఎక్కడ ఫుడ్ని అయితే టేస్ట్ చేయకూడదనమాట. సో చాలామంది చేసే కామన్ మిస్టేక్ అయితే ఇది. ఫుడ్ టేస్ట్ చేసేస్తాము మనము. ఫుడ్ టేస్ట్ చేయకుండా అయితే దేవుడికి పెట్టాలి. నేను చేసే ప్రతి ఫుడ్ అయితే ఆయన ముందు పెడతానండి. దేవుడి ముందు పెట్టి తర్వాతనే నేను తీసుకుంటాను. ఫస్ట్ లిడ్ క్లోజ్ చేసి అయితే పెట్టాను. కానీ దేవుడి దగ్గర పెట్టేటప్పుడు మూతలు పెట్టి పెట్టకూడదు అని తెలిసింది. అందుకని చెప్పి నేనైతే మళ్ళీ మూతలన్నీ తీసేసి దేవుడి ముందు అయితే పెట్టాను. నేను ఏ రోజు ఏ ఫెస్టివల్ చేసినా కానీ ఫుడ్ మొత్తం తీసుకెళ్ళి ఆయన ముందైతే పెడతాను. పెట్టి కాసేపు వదిలేసిన తర్వాత మేమైతే ఇంకా ప్రసాదంగా తీసుకొని స్వీకరిస్తామన్నమాట అది. సో నేనైతే ఈరోజు ఒక మంచి విషయం అయితే ఎవరికైతే విషయం తెలియదు వాళ్ళ చెప్పాను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి తెలియదు. ఇదివరకు నాలాగా ఉండొచ్చు కదా. సో అందుకని చెప్పి నేనైతే ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. అదండి ఈ శ్రీరామనవమి అయితే మేము ఇలా చేసుకున్నాము. లేట్గా అయితే పోస్ట్ చేశాను, సారీ ఫర్ దట్. అందుకని చెప్పి ఈరోజు శ్రీరామనవమి రోజు మేము ఇలా అయితే పూజ చేసుకున్నాము. ఇంకా ఏంటంటే నెక్స్ట్ నిన్న నేను ఒక డెకరేషన్ అయితే చూపించానండి. శ్రీరామనవమి రోజు మామిడాకుల మీద శ్రీరామనవమి దేవుడి నేమ్ రాసి డెకర్ అయితే చేశాను కదా. సో అవి మనము
డస్ట్‌బిన్‌లో అయితే వేయకూడదు. మరి అవి ఎలా చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే పోస్ట్ చేస్తాను. సో, మీరు వాచ్ చేయండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.